గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు అభివృద్ధి చేసేందుకు వాయుసేన సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పౌర విమానయాన అవసరాలకు తగినట్లుగా అక్కడ రన్వే పునర్నిర్మాణం, టెర్మినల్ మౌలిక వసతుల ఏర్పాట్ల అభివృద్ధికి ఆమోదం కూడా తెలిపింది. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండియాతో కలిసి ఎయిర్పోర్ట్ను సంయుక్త ప్రయోజనాలకు వాడేందుకు సమ్మతి కూడా తెలిపింది. ఈ వార్తపై రేవంత్ కూడా స్పందించడం జరిగింది. కాకపోతే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పట్లో ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ రాదు అని చెప్పడం జరుగుతుంది. రేవంత్ చెప్పినట్టు వస్తుందా లేక బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు రాకుండా ఇక చూడాలి. కాకపోతే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్కి కేంద్రం కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇక దీనికోసం వాయుసేన పర్మిషన్ కూడా రావడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ముఖ్యమైన విషయాల కోసం మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే నా ఛానల్లో పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా సెలవు తీసుకుంటా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.